పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. చింత చచ్చిన పులుపు సావలేదు. పాట ఆపేశారు, ఇక డాన్స్ ఆపరే. ఇది డాన్స్ కాదే, నరాల వీక్నెస్. సరే తీసుకురా. అమ్మా అమ్మా ఏమండి, మన పెళ్లి రోజు అండి. అమ్మా ఏంటి, ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా. ఈ ఏజ్ లో సిగ్గు తప్పించి ఇంకేం పడతావు ఏంట్రా? గిఫ్ట్ ఏం తెచ్చారు నాకు? గిఫ్ట్ కదా, ఇదిగో తీసుకో. ఏంటివి? హెల్త్ ఇన్సూరెన్స్. మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఆశీర్వాదం తీసుకోవచ్చుగా. సరే. తిరగ సుమంగళి బావా. లేగు లేగు లేగు. అమ్మా ఏమైంది? పట్టేసిందండి. లేపండి. నేను ఆపలాను. అమ్మా ఏంటి వయసులో? అయ్యగారు ఏంట్రా? లోపలికి వెళ్ళండి. ఒరే ఈ రోజు మా పెళ్లి రోజురా. పెళ్లి అయితే మాత్రం బెడ్రూమ్ ఉంది కదా. నడుము పట్టేసిందిరా. ఓ నడుము పట్టేసింది ఇద్దరికేనే. అరే అయ్యగారు చెప్పండి. అమ్మగారికి మంచి బహుమతి ఇవ్వాలరా. 10 మంది ఆ బహుమతిని చూసి అలా కూర్చుండి పోవాలి. మంచి పాడి చేయించండి, మంచి పాడి చేయించండి. ఏదో ఇవ్వాలరా మంచి గిఫ్ట్. ఇదేరే బోల్ గిఫ్ట్ లో ఇచ్చేవచ్చు కదా. నా దగ్గర ఏమున్నాయరా? ఇదే ఏముందంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఇచ్చేయండి ఒకటి. ఫోన్ హలో, మనవడు వస్తున్నాడా? ఇన్ని రోజుల తర్వాత ఈ తాత మా అమ్మ గుర్తొచ్చారనమాట. సరే సరే, మనవడు వస్తున్నాడు రా. అవునా? అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే ఓకే. మా ఇద్దరికి ఏంటి రెడీ చేయాలి? బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో బాబు నన్ను చూసి ఎంత ఆనందపడుతున్నావు అంటే మీ తాతను చూసి ఎంత ఆనందపడతావు. ఎవరు నువ్వు? పాలేరు. అయ్యారు మీ మనోడు వచ్చాడు. ఏరా మనవడా, అచ్చం మీ నాన్న పోలికే. మనవడు మా అమ్మ. ఏరా నన్ను గుర్తుపట్టావారా? టైటానిక్ సినిమా చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. ఎలా? అందులో ముసలిది నువ్వు ఒకేలా ఉంటావు, దాని ముడతలు తక్కువ ఉంటాయి అంతే. సరే సరే, నువ్వు ఫ్రెష్ అయ్యావా? నేను ఫ్రెష్. నేను ఫ్రెష్. అదే ఫ్రెష్ అయ్యా. అదేంటో నువ్వు ఫ్రెష్ అని నేను నమ్మలేకపోతున్నా. ఫ్రెష్ ఎవరు వెళ్ళరా? వెళ్తాలే, మీరు వెళ్ళండి ఫస్ట్. డాడీ. హలో హలో, ఎంతవరకు వచ్చింది అక్కడ? వచ్చేసా. మా అమ్మని తాతని ఇప్పుడే కలిసి ఆస్తి మొత్తం రాయించుకొని మీకు ఫోన్ చేస్తా. ఎందుకు అంత మోటివేషన్ చేంజ్ చేసావు? నెగిటివ్ షేర్ కట్ డాడీ, కొంచెం బాగుంటదని. ఎక్స్ప్రెషన్ నాకు కనిపించదు కదా దరిద్రుడా. మామూలు మాట్లాడు. ఎల్లుండి పని మర్చిపోకు. ఓకే 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 డాడీ. యా బై డాడీ. బాబు గారు ఫుల్ గా ఆయిల్ రాసి మసాజ్ చేయమంటారా ఏంటి? అరే చాలా రోజులు అయిందిరా మసాజ్ చేసుకుని. వచ్చిన తర్వాత చెయ్యి మంచి మసాజ్ చేయి. మసాజ్ అలవాటు ఉందా? లేదండి. మరి ఏంటి అంత బాగా చేస్తున్నావు? రోజు గేదెలతో ఉంటాయి కదా. తాతకి ఆస్తి ఎంత ఉంటదంటారా? 100 కోట్లు ఉంటదండి. 100 కోట్ల? 100 కోట్లు ఆస్తి మనకే రాసిస్తారు అనుకుంటా. తాత చచ్చిపోయిన తర్వాత ట్రస్ట్ వెళ్ళిపోద్ది ఆస్తి అంతా. ట్రస్ట్ వెళ్ళిపోవడం ఏంట్రా? మనవాడు నేను ఆస్తి నాకు రాకుండా ట్రస్ట్ ఇవ్వడం ఏంటి? అంటే మీ తాత అలాగే చెప్పారు కానీ అడగండి ఒకసారి. మామా తాత
ఏంట్రా రండి మనోడు ఒకడు చచ్చిపోయాడు అనుకుంటారా ఏంటి? ఏమైందిరా? ఆస్పత్రి ట్రస్ట్ రాస్తారంటే ఏంటి? నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ నాన్నని ఎప్పుడు తీసుకురాలేదు కదరా, ఇంకెవరు రాలని చెప్పి ట్రస్ట్కి వెళ్ళిపోవాలని చెప్పి పెట్టుకున్నాను. అలాగంటే ఏం పెట్టుకోవద్దు. మనోడు వచ్చాడు, ఇప్పుడు మీకు మనోడు ఉన్నాడు, ఆస్పత్రి నాకు రాయాలి. అంటే ఆస్తి కోసం వచ్చావేంట్రా? ఆస్తికి ఏం కాదు, మీ మీద ప్రేమతోనే వచ్చాను అంతే కదా. కాకపోతే ఆస్తి మొత్తం మరి మనోడికి నాకు రాయిపోతే ఎవరికి రాస్తారు? ఆస్పత్రి నాకే బోల్ డబ్బులు. కూర్చోండి కూర్చోండి. అసలు ఆస్తి అంతా ట్రస్ట్కి రాస్తానంటున్నాడు ఏంటి? సైలెంట్ సంతకాలు తీసుకుంటే అయిపోద్దిగా. తాత ఈ పేపర్ మీద చిన్న సైన్ చేయండి తాత. దేనికిరా? అంటే నాన్న మిమ్మల్ని అమెరికా తీసుకొచ్చామన్నాడు, వీసా అప్లై చేయాలి కదా, దానికోసం మీకు. మామ నువ్వు కూడా పెట్టే. వీసా నాకు వస్తుందంటావా? వస్తుంది వస్తుంది. జాగ్రత్త ఆయన. అరే ఏం పర్లేదు తాత, మీరు హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేనా? ఆ వీసా పనులు చూడు, నేను అన్ని చూసుకుంటా. చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో ఏంటో. ఆస్తి మొత్తం మంది. ప్యాకప్. వాష్రూమ్కి వెళ్ళి వచ్చేద్దాం. చేతి నిండా నూనె ఏంటిది? అయ్యయ్యో సుబి అయ్యారు ఇక్కడ పేపర్ ఉండాలరా. తెల్లగుంటది, 2 పేపర్లు. అవునరా, సంతకాలు పెట్టినట్లు. ఎక్కడుందరా? ఇదే చూడండి. ఏం చేశారా? ఇందాక మసాజ్ చేసా కదా, ఫుల్ గా నూనె అంటూ పోయి తుడుచుకుంటున్నాను. ఏం పేపర్ అనుకుంటున్నారు? అది ఏంటండి? తాతకి మామకి వేసి అప్లై చేయడానికి సంతకాలు పెట్టుకున్న పేపర్ అది. దాన్ని వెళ్ళిపేస్తావేంట. మామ తాత నువ్వురా ఫస్ట్. ఏంట్రా? ఈ పేపర్ సంతకం పెట్టు తాత. ఇప్పుడే పెట్టాను కదరా. సుబ్బుగాడు మొత్తం ఆయిల్ అంతా రాసుకుని నలిపేశాడు పేపర్. పెట్టు. అయ్యగారు నేను అమెరికా వస్తానండి. నువ్వు వస్తావు? నీకు ఆస్తిలో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? ఉందండి. ఎంత ఉంది? 32 రూపాయలు. 32 రూపాయలు. ఓన్లీ టీ ఖర్చులు కానీ వస్తాయి. పెట్టారా? నువ్వు కూడా వచ్చేది కానీ. థ్యాంక్ యూ అండి. మామ ఏది? మామా మామ నువ్వు మధ్యలో పెట్టాలి ఇక్కడ. ముందు టీ తాగా. టీ తాగా. పిచ్చి పెట్టిందా ముసల్లారా? వీసా పేపర్ ఇది. వీసా పేపర్ ఇది. తాత నువ్వు మళ్ళీ పెట్టా. పేపర్ పాడైపోయింది. ఎన్నిసార్లు పెట్టాలరా? ఏం చేస్తాను తాత? వీసా నేను పెట్టాను. ఎందుకు పెట్టావు? నేను అలాగే ఆ బొంగ మీద పెట్టాను. ఇగో ఎలా పెడతాది ఇప్పుడు? దానికి కోపం వచ్చి నలిగినప్పుడు బొంగమూతి పెట్టుకుంటది. దాన్ని మళ్ళీ సరిగ్గా అవ్వాలంటే దాన్ని ఎత్తుకుని పొద్దుకెచ్చాలరా. ఇప్పుడు నేను ఎత్తుకొని పోయి లాలిపాట పాడాలి. బంగారు బాగున్నావే అమ్మడు. బంగారు ఒకసారి తాతగా ఎక్కించుకోండి. అలాగే ఏంటి నా మీద ఎక్కుతాడా? ఇప్పటికే నడుము. నిజమైన మనోడైతే ఓకే 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 ఎక్కువ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. చాలా సంతోషం రా. సంతోషంగా ఉంది. మామ సంతకం పెట్టే. సంతకం తర్వాత పెడదు కానీ రాత్రి అయిపోయింది. పడుకున్నారా? ఒక్క సంతకం అయితే పడుకోవచ్చు. రాను పడుకున్నారండి. రే సుబ్బు తాత సైలెంట్ పడుకో. సైలెంట్ గా పడుకోదు ఎప్పుడో చాలా రోజులు అయింది. సైలెంట్ గా 7 ముద్రలు తీసుకుంటే అయిపోద్ది మన ఇద్దరులో. బండిల్ పేపర్ తెచ్చుకున్నట్టున్నాడు. నోట్లో ఏలు పెట్టాడు. ఓ పెళ్లి రోజు కదా.
నో పని 32 రూపాయలు ఉన్న టీ ఖర్చులు పడుకో ఈడిది కూడా పెట్టేద్దాం. వదిలే వచ్చింది చాలు. టీ ఖర్చులకు వస్తాయండి ఊరుకోండి. పేపర్ ఎక్కడ పోయింది ఏంట్రా బాబు? రాత్రి ఎందుకు లేచా? అది అక్కడ అమెరికాలో రాత్రి కూడా బయటికి వెళ్తా ఉంటాను నేను. ఎలాగో లేచావు కదా సంతకం పెట్టించావు అనుకో, వెళ్ళి ఇప్పుడే నాకు ఆఫీసర్ ఉన్నాడంటే వేసే ఆఫీసరు పెట్టించుకొని వచ్చేస్తా సంతకాలు అడిగి కూడా. నీలాగా చాలా మంది పని చేస్తున్నారు రాత్రిలో. రాత్రిలో మీరు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు కదా. తాత ఏ తాత తాత అయ్యగారు అయ్యగారు ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్ కిందకి వెళ్ళిపోతున్నా. మా అమ్మ ఉందిగా, మా అమ్మ సంతకం పెడితే అట్లీస్ట్ వచ్చేస్తుంది. మా అమ్మ పోయింది. మా అమ్మ నువ్వు పెట్టే. మా అమ్మగారు పోయారండి. మా అమ్మ తాత పోయిన తర్వాత మా అమ్మ ఉంటుంది ఎట్రా? చెప్పనా వెళ్ళారా? అమెరికా నుంచి టికెట్లు బొక్క పెట్టుకొని వస్తే చచ్చిపోతారా? ఎందుకు చచ్చిపోతారా? నువ్వు వాస్తు కోసం వచ్చి తెలుసా నాకు? 70 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు నాకు అర్థమైంది నువ్వు వాస్తు కోసం వచ్చావు. నాగ్ బాబు సార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? 100% చేశాను. అన్ని పర్ఫెక్ట్ గా సమపాడల్లో పర్ఫెక్ట్ బ్లెండ్, బ్యూటిఫుల్ స్కిట్. రోజా గారు వాట్ ఎన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కదా సన్నిది ఈ రోజు. ఓ మై గాడ్, ఈ గెటప్ లో చాలా బాగున్నావు సన్ని. సూపర్, చాలా బాగుంది. అందరూ బాగా చేశారు.